హాయ్ నేను వాణి అండి. మేము హైదరాబాద్ నుండి. మా బాబు పేరు సాయి ప్రణవ్. ఈ కౌన్సిలింగ్ మేము ఇన్స్టాగ్రామ్ రీల్లో చూసి వచ్చామండి. ఫస్ట్ ఇంత ఉపయోగపడుతుందని నేను అనుకోలేదండి. చరణ్ సార్ లాంటి వాళ్ళ వీడియోస్ మేము రెగ్యులర్గా ఫాలో అవుతాము. ఈవెన్ మా పెదబాబు విషయంలో కూడా వీ యూస్ టు ఫాలో అయ్యమండి. ఆయన ఇన్ పర్సన్ కలిసి అసలు ఏదోగా ఉంటుందిలే, ఏం పెద్ద యూస్ఫుల్ ఉండదులే అని అనుకున్నాను. బట్ ద సెషన్ ఈజ్ టూ గుడ్ అండి. అర్థమైంది ఏంటంటే ఎండ్ ఆఫ్ ద సెషన్ వెళ్ళి మా బాబుతో మాట్లాడి వాడి ఇంట్రెస్ట్ ఏదో కనుక్కొని దాని తర్వాత డెసిజన్ తీసుకోవాలని. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి సబ్మిట్స్ ఇంకా అవుతూ ఉండాలి. లుక్ ఎట్ ద క్రౌడ్ అండి. ఓన్లీ ఇన్స్టా రీల్ చూసే వచ్చిన వాళ్ళు ఉన్నారు చూడండి. ఇట్స్ ఆల్ ఫుల్లీ ఆక్యుపైడ్ క్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డ్రీమ్ టు డైరెక్షన్ మెంబర్స్ అండి. చాలా థాట్ఫుల్గా ఆర్గనైజ్ చేశారు. For the parents, thank you so much. Keep doing it. యాక్చువల్గా నేను ఎస్టర్డే ఇది రీల్ చూసినాను, ఫేస్బుక్లో రీల్ చూస్తే ఈ సుధీర్ గారి గురించి వాళ్ళ గురించి మాట్లాడితే ఒక నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్తో నేను రమేష్ గారిని అప్రోచ్ అయినాడు. రమేష్ గారు ద వే నేను ఆన్లైన్లో అటెండ్ అవుతాను ఇన్స్టెడ్ ఆఫ్ నేను ఇక్కడ వచ్చి 4 hours నా టైం స్పెండ్ చేయడం కన్నా, దట్ టు సండే నాకు చాలా డిఫరెంట్ టాస్క్స్ ఉన్నాయని అంటే, లేదు మేడం మీరు ఒకసారి రండి, నా మాట విని రమేష్ గారు చెప్పడము, నేను ఇక్కడికి రావడం వల్ల నేనేం నాలెడ్జ్ గెయిన్ చేసినాను, నేను నా చైల్డ్కి ఏం బెస్ట్ ఇవ్వగలుగుతాను అనేది నేను ఈ 4 hours చాలా పర్టికులర్గా నేర్చుకున్నాను. ఈ డ్రీమ్ అనే ఎవరైతే ఇది కండక్ట్ చేసినారో వాళ్ళకి కానీ, రమేష్ గారికి కానీ రియల్గా హ్యాట్స్ ఆఫ్ టు రమేష్ సార్. మీరు చాలా బాగా చేశారు. ఇది కండక్ట్ చేయడం వల్ల ఎంతోమంది పేరెంట్స్కి, నాలాంటి బేసిక్ నాలెడ్జ్ లేని పేరెంట్స్కి కూడా ఎంసెట్ గురించి, IIIT గురించి నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరిగింది ఈ ప్యానెల్ ద్వారా కానీ, దీని ద్వారా కానీ. హలో అండి, ఈరోజు డ్రీమ్ టు డైరెక్షన్ కెరీర్ క్లారిటీ ప్రోగ్రామ్ హైదరాబాద్లో జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్కి చాలామంది పేరెంట్స్ రకరకాల ప్లేసెస్ నుంచి వచ్చారు. హైదరాబాద్లో ప్రోగ్రామ్కి ఒక పేరెంట్ వచ్చారు. సార్తో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు సార్? చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? సార్ నేను విజయవాడ నుండి వచ్చాను సార్. ఓకే సార్, మీ బాబు ఎంపీసీయా సార్? అవును సార్. ఎన్ని మార్క్స్ వచ్చాయండి? 962 సార్. ఓకే, ఇప్పుడు విజయవాడ నుంచి వచ్చారు కదా సార్ మీరు ఈ ప్రోగ్రామ్కి, మీకు ఎలా అనిపించింది సార్? సార్ కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది, అంటే అవగాహన కార్యక్రమం ఇది. మంచి అవగాహన వచ్చింది. ఏ సబ్జెక్ట్ తీసుకోవాలా, పిల్లోడి మీద ఇంట్రెస్ట్ ఎలా ఉంది, ఏ సబ్జెక్ట్ తీసుకుంటే ఫ్యూచర్లో అతను సెటిల్ అవుతాడు అనేది దాని మీద మంచిగా నేనైతే బాగానే సాటిస్ఫై అయ్యాను సార్. ఓకే, అంటే ఒక క్లారిటీ వచ్చిందా సార్ అసలు బీటెక్ ఎందుకు, సిఎస్సి? అవును. ఇక్కడ స్పీకర్స్ అందరు బాగా చెప్పారా సార్? ఎక్సలెంట్ సార్. ఓకే, అదే సార్, ఎందుకు అంటే జనరల్గా చాలా కార్యక్రమాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ మేము ఎందుకు వచ్చామరా అనే వాళ్ళు కూడా ఫీల్ అయిన సందర్భాలు కూడా మేము చూసాము. సో మీకు ఏమైనా ఇబ్బంది జరిగిందా అలాంటి? నాకు ఈరోజు 5,000 ఖర్చు అయింది. హోటల్ తీసుకున్న ఛార్జీలు అన్నీ అయినా కానీ నేను సాటిస్ఫై అయ్యాను. నేను సుధీర్ గారి ఎప్పుడు ఫాలో అవుతుంటాను సార్, అందుకని నేను బుక్ చేసుకున్నాను. అదే కావాలి సార్, డ్రీమ్ టు డైరెక్షన్ కెరీర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ. So Dream to Direction program at the attend ayyaru. How did you find the session? It was very helpful, and a lot of parents nowadays, they have a lot of doubts about their children and their career options, and I personally recommend people come and visit more summits like this, Right. because they can get an answer and clarity about what is going on and what is better for their child. And I learned a lot today, and thanks to Ramesh sir, thanks to Sudhir sir, every single person on the panel, it was amazing. Okay. So thank you so much. Okay, so yeah. సో యాజ్ అ స్టూడెంట్ మీకు కూడా కొన్ని గోల్స్ ఉంటాయి మైండ్లో, అంటే ఒక్క కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. సో ఈ సెషన్ అటెండ్ అవ్వడం వల్ల వాట్ డిడ్ యూ గెయిన్? Clarity. In one word, I'd always say clarity is the most important thing for a person, and especially a child and a student growing up in this fast world. So yeah, that's everything. Okay, so what do you want to pursue next, and like what is the goal you have? AI, actually. Okay. My father, he's been in the IT stream for like a very long time now, and I want to go through his footsteps as well. Okay. So that's for me. Okay. So స్కేలార్ టీమ్ నుంచి కూడా ఎక్స్పర్ట్స్ వచ్చారు అండ్ ప్యానల్ డిస్కషన్ జరిగింది కదా. వాట్ వాజ్ ద ఇన్పుట్ యూ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ దాట్? The team was wonderful, first of all, and one thing that they have emphasized on was skill set, and that's really important, and I feel their word has helped me a lot today as a student. Okay. So ఆన్లైన్ కోర్సెస్ అన్నారు స్కేలార్లో. సో వుడ్ యూ లైక్ టు టేక్ ఎనీ? Yes, I mean it's beautiful, and it's very helpful, and a lot of colleges nowadays, they have a very rhythmic pattern that they're following. I feel that more colleges and Scalar, for example, they're coming in today kada.
they're offering something specifically AI, specifically something where students can work on their skill, and it's a win-win situation for me, రైట్ you know. So yeah, యా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. thank you. హాయ్ అండి, డ్రీమ్ టు డైరెక్షన్ వాళ్ళు ఇక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు ఖైరతాబాద్లో. ఈరోజు మేము ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం జరిగింది. చాలా యూజ్ఫుల్ అండి ఇది. మనం ఫ్యూచర్ ఏ కోర్స్ తీసుకోవాలి, బీటెక్కి జాయిన్ అవ్వాలా లేదంటే మనం డిగ్రీకి వెళ్ళాలా, పిల్లలకి ఏ కోర్స్ అయితే బాగుంటుంది అన్నీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా యూజ్ఫుల్ అండి ఇది. అలాగే సండే ఈవినింగ్ వెబినార్ కూడా ఉందంటున్నారు, అది కూడా జాయిన్ అయితే ఇంకా చాలా యూజ్ఫుల్ అనుకుంటున్నాను నేను. వీలైతే అందరూ సండే ఈవినింగ్ వెబినార్ జాయిన్ అవ్వండి, చాలా యూస్ఫుల్ అండి. థ్యాంక్స్ టు రమేష్ గారు, థ్యాంక్ యూ. Hi everyone, this is Pravalika. Actually నేను ఎంసెట్ రాశాను, 17,000 ర్యాంక్ వచ్చింది. సో ఐ వాస్ ఫుల్ కన్ఫ్యూజ్డ్, బీటెక్లో సిఎస్సీనా ఈసీనా మెకానికల్ ఎవ్రీథింగ్ నాకు అస్సలు అర్థం కాలేదు. ఐ సర్చ్ యూట్యూబ్ వీడియోస్ చూడడం స్టార్ట్ చేశాను, ఇన్స్టా రీల్స్ స్క్రోల్ చేయడం స్టార్ట్ చేశాను. బట్ దెన్ మా మదర్ ఒక సజెషన్ ఇచ్చింది, దట్స్ డ్రీమ్ టు డైరెక్షన్ వాళ్ళు ఇంకా స్కిల్లర్ వాళ్ళు కంబైన్ అయ్యి ఇది పెట్టారు యాక్చువల్లీ ఆఫ్లైన్ వన్ వితౌట్ ఎనీ కాస్ట్. సో నాకు చాలా అంటే చాలా బాగా హెల్ప్ అయింది. ఐ డిసైడెడ్ వాట్ టు చూస్, సిఎస్సీనా ఈసీనా అండ్ వాట్ ఆర్ ద ఫ్యూచర్, నేను 4 years తర్వాత ఏమవుతుంది, ఏం చేయగలను, వాట్ ఆర్ మై పొటెన్షియల్ టు డూ అండ్ ఎవ్రీథింగ్. సో థ్యాంక్స్ ఎ లాట్, థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, నేను మీ రమేష్ దేవత్ని, కెరీర్ కౌన్సిలర్. సో ఈరోజు మనం May 31st సండే రోజు డ్రీమ్ టు డైరెక్షన్ కెరీర్ క్లారిటీ ప్రోగ్రామ్ చేసాం. చాలామంది స్టూడెంట్స్ చాలా ఏరియాస్ నుంచి వచ్చారు. సో హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళతో మాట్లాడి ఈ డ్రీమ్ టు డైరెక్షన్ కెరీర్ క్లారిటీ ప్రోగ్రామ్ ఎలా అనిపించిందో తెలుసుకుందాం. ఎందుకంటే ఇవాళ అంతా ఆన్లైన్లో ఓవర్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది, అందరూ ఆన్లైన్కి అలవాటు పడ్డారు. ఇలాంటి తరుణంలో ఈ సమ్మర్లో కూడా చాలామంది ఆఫ్లైన్కి వచ్చారు. సో హలో అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నా పేరు శర్మిత, నేను హబ్సిగూడ. సో ఈ డ్రీమ్ టు డైరెక్షన్ ఎలా అనిపించింది? ఇక్కడికి వచ్చాక మీకు ఏమైనా కొత్త విషయాలు తెలిసాయా? ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు కదా మీరు? చాలా కొత్త విషయాలు తెలుసు, ఎందుకంటే బయట నార్మల్ ఆన్లైన్లో వినేదానికన్నా ఇక్కడ ఆఫ్లైన్లో వచ్చి మనుషులతో కలిసి డౌట్స్ ఏమైనా ఉంటే ఎక్స్ప్రెస్ చేసి వాళ్ళు క్లియర్ చేయడం కానీ అంటే కొంచెం ఫ్రీగా కూడా ఉండే అన్నమాట సెషన్ మొత్తం. అందరూ మీ వాళ్ళందరూ కూడా మంచిగా మాట్లాడుతుండే, ఏ డౌట్స్ వచ్చినా కూడా మంచిగా క్లారిఫై చేసినారు, చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినారు. స్కేలార్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఉంది కదమ్మా, ఈ కోర్సెస్ ఎలా అనిపించాయి నీకు? నార్మల్ రెగ్యులర్ బీటెక్ వాళ్ళకి దీనికి తేడా ఏమనిపించింది నీకు? చాలా రెగ్యులర్ వాటిలో అయితే కరికులం వీటన్నిటికీ మనం చెక్ చేసినప్పుడల్లా పాస్ట్ ఇయర్స్ నుంచి ఓల్డ్ కరికులం సేమ్ అదే రిపీట్ అవుతూ ఉంది. ఇందులో వాళ్ళు చేంజ్ చేస్తామని చెప్పారు, ప్లస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఇవ్వడం అన్నది ఉంది వేరే వాటితో కంపేర్ చేసి. థ్యాంక్ యూ అమ్మా, ఆల్ ద బెస్ట్. హలో అండి, నమస్తే అండి, వెల్కమ్ టు డ్రీమ్ టు డైరెక్షన్. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? హబ్సిగూడ నుంచి వచ్చాం సార్. యాజ్ ఎ పేరెంట్గా మాకు చాలా కన్ఫ్యూజన్స్ ఉండేవి. ఇక్కడికి వచ్చాక ఒక క్లారిటీకి అనేది వచ్చాము. ఎందుకంటే యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ చూసి ఇంకా కన్ఫ్యూజన్ ఎక్కువైంది, కానీ మాలో వచ్చేసేసి క్లారిటీ అనేది రాలేదు. యాక్చువల్గా మనము ఎంత ఆన్లైన్లో చూసినా కూడా అందుకొచ్చేసి ఆఫ్లైన్లో వచ్చేసేసి మనుషులతో మింగిల్ అయినప్పుడు వాళ్ళతో వచ్చేసేసి మాట్లాడినప్పుడు మాత్రమే ఒక క్లారిటీకి వస్తాము అనేది నాకు అర్థమైంది సార్. అదే కాదు సార్, మా హస్బెండ్ కూడా వచ్చేసేసి కాలేజెస్కి అందుకు వచ్చేసి క్యాంపస్ విజిట్కి తీసుకెళ్లేవాళ్ళు. ఇది ఎందుకు అవసరము, మనం ఈ రివ్యూస్ ర్యాంకింగ్స్ చూస్తే చాలు కదా అనే ఒపీనియన్లో ఉన్న నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత దిస్ ఈజ్ ద రైట్ ప్లాట్ఫామ్. ఇక్కడ ఒక క్లారిటీకి అనేది మేము రావడం అనేది జరిగింది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీలాంటి పేరెంట్స్కి ఉన్న డౌట్స్ని క్లారిఫై చేయడానికి మేము కన్ఫ్యూజన్ అన్నాం మేడం, డౌట్స్ అంటాం వాటిని. కన్ఫ్యూజన్ అని ఇంకెక్కువ కన్ఫ్యూజ్ చేస్తున్నారు బయట జనాల్ని. మేము కన్ఫ్యూజన్ అన్నాం, డౌట్స్ ఉంటే అవి క్లారిఫై చేద్దామని ఒక ఆఫ్లైన్ సెషన్ ఇంత కష్టపడి చేసాం. మీలాంటి పేరెంట్స్ అందరూ వచ్చి దీన్ని సక్సెస్ చేశారు. థ్యాంక్ యూ అండి, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కిడ్. థ్యాంక్ యూ అండి.